హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం టొమాటో బండ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. బండ పచ్చడి అంటే రోటి పచ్చడేనండి. మరి పూర్వం మనకి మిక్సీలు లేనప్పుడు రుబ్బురోల్లో రుబ్బేవారు కదా, అందుకనే బండ పచ్చడి అని అనేవారు. ముందుగా మరి ఈ బండ పచ్చడి కోసం ఇలా బాగా ముగ్గిన ఒక 1/2 కేజీ టమాటా పండ్లను తీసుకోండి. మరి పచ్చిగా అయితే బాగోవు, అందువలన ఇలా బాగా ముగ్గిన పండ్లు ఒక 1/2 కేజీ రెడీ చేసుకోవాలి. అలాగే పోపు దినుసులన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి మళ్ళీ రెసిపీలోకి వచ్చేద్దామండి. ముందుగా ఇలా కళాయి పెట్టుకుని కళాయిలో ఒక 4 స్పూన్లు నూనె వేసుకుని ముందుగా జీలకర్ర అలాగే మినప్పప్పు శనగపప్పు వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు వేస్తే ఈ బండ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 2-3 ఎండుమిర్చి కూడా నేను వేసుకున్నానండి. దీనివల్ల మనకి పచ్చడికి కొద్దిగా కలర్ వస్తుంది. అవసరం లేదనుకుంటే ఎండుమిర్చి స్కిప్ చేసి మొత్తం అన్నీ కూడా పచ్చిమిరపకాయలే వేసుకోవచ్చు. మన టమాటాలకి సరిపడా, అంటే మనకు కొద్దిగా కారం ఎక్కువ తినేలా ఉంటే ఇంకో 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటాయండి. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుని బాగా వేగనిచ్చి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత అలా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు ఎందుకు అంటే మనకి ఈ టమాటాలు పులుపు ఉంటుంది కానండి, ఆ పులుపు సరిపోదు కాబట్టి మనం చింతపండు కూడా వేసుకోవాలి. అలాగే ఉప్పు సరిపడా వేసుకోవాలి. ఉప్పు ముందే వేసుకోవాలి, ఎందుకంటే ఈ నీళ్ళు మొత్తం ఇంకిపోతాయి కాబట్టి బాగుంటుంది. అదే లాస్ట్లో వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా పలచబడుతుంది, మళ్ళీని పచ్చడి పలచబడుతుంది. అందువలన ముందుగానే వేసుకుంటే ఇలాగా బాగా ఉడికి దగ్గరికి ఇంకిపోతుంది అన్నమాట. ఇలా ఇంకేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు, పావుగంట పడుతుందండి ఇదంతా కూడా ఇంకడానికి. అంటే నీళ్లు తక్కువగా ఉంటేనే పచ్చడి ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుందండి. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల వరకు కూడా పచ్చడి నిల్వ ఉంటుందన్నమాట. అంటే నిల్వ పచ్చడి మనకి ఇందులో నిల్వ ఉంచాలంటే టమాటా పచ్చడి ఉప్పు ఎక్కువ వేయాల్సి వస్తుందండి. ఆరోగ్యానికి ఉప్పు అంత మంచిది కాదు కాబట్టి ఇలా ఎప్పటికప్పుడు మనం టమాటా పచ్చడిని చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో అలా బాగా దగ్గరికి అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత ఇది మనం ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఇలాగా ఒక స్పూను నూనె వేసుకుని అలా అందులో ఆవాలు అలాగే జీలకర్ర, ఇంక ఇక్కడ పప్పులు అవసరం ఉండదండి, వెల్లుల్లి, ఒక్క ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు, వీటన్నిటిని వేసి మనం కొద్దిగా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకుంటే మరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. అంటే అట్లకి దోశలకి అంటే కన్నా అన్నంలో కలుపుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం మళ్ళీ పక్కన ఇంకొక కూర కూడా లేకుండా మొత్తం అన్నం అంతా కూడా పచ్చడితోనే తినేస్తాం, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.